ఈ ముందుగా క్విక్గా ఈ బీసీ రిజర్వేషన్ అంశం మాట్లాడేసుకుని అరెస్ట్ అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్, దాని గురించి వెళ్దాం. బట్ కొంచెం క్విక్గా బీసీ రిజర్వేషన్ అంశంలో కిషన్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక రోజులో అయిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా మహేష్ గౌడ్ గారు చెప్పారు. అంటే కిషన్ రెడ్డి గారికి ఆ స్థాయి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నట్టే కనిపిస్తోంది. సరే, ప్రేమ లేదని ఏవో నిందలేశారు. ఇటేమో మాకు పరిమితులు ఉంటాయి కేంద్రంలో అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఎనీవే, మీరు ముందే ఓకే చేశారు 42% రిజర్వేషన్కి. బట్ ఈ ఇద్దరి మధ్య ఈ బీసీ రిజర్వేషన్ అంశం మీద జరుగుతున్న వివాదాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోజు ఒక మాట మాట్లాడుతుంది సార్. ఇవాళ ఈడీ, సిబిఐలు జేబు సంస్థలుగా మారినాయి భారతీయ జనతా పార్టీకి అని మాట్లాడుతూ ఉంటాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ గారి, రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలుగా మారినాయని ఏసీబీ అని ఇక్కడ ఇలా దర్యాప్తు సంస్థలు పాల్మనార్ రేస్ మీద దర్యాప్తు చేస్తా ఉంటారు. నేనేమంటే సార్, ఇప్పుడు బలైన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఇలా మిగతా అంశాలు కూడా మాట్లాడే సందర్భంలో ఇలా బలైన వర్గాల మీద అనేక రకాల చర్చలు రిషి గారు మీరు కూడా పెట్టారు ఏబిఎన్లో. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చాలా పదుల కొద్ది చర్చలు పెట్టాం. ఆ చర్చలలో బీఆర్ఎస్ పార్టీగా మా వాదన ఏంటంటే, ఇలా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పేసి మీరు ఏదైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారో, నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న తమిళనాడు వెళ్ళి స్టాలిన్ గారితో వేదిక పంచుకుని ఒక మాట అన్నారు. వాస్తవంగా 69 రిజర్వేషన్ తెలంగాణ అమలు చేస్తామంటారో లేదో కానీ తమిళనాడులో అమలు అవుతా ఉన్నాయి. కరెక్ట్, విద్యారంగంలో అక్కడ ఇలా ఏమంటారు, 69% రిజర్వేషన్ కావాలంటే ఏం కావాలి? తమిళనాడు తరాలు అమలు చేస్తామన్నారు. తమిళనాడు తరాల పోరాటం ఉన్నదా? తమిళనాడులో జయలలిత గారు ఆ రోజు 1992లో ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీకి నేను వెళ్ళను రిజర్వేషన్లతో, ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణతోటే నేను తెలంగాణకు తిరిగి వస్తానని చెప్పేసి ఢిల్లీ నుంచి అన్నారో, ఆ విధంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు ఆ రోజు మాట్లాడింది ఏంది, నేను మీ పివి నరసింహారావు గారు మీరు ఇస్తానంటేనేమో ఇక్కడ ఉంటాను, పోతాను, ఈ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ అఖిలపక్ష నాయకులందరూ కూడా కలుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆ తరహా ఉద్యమం కానీ ఆ తరహా ఉందా? ఇలా శాసనసభలో మీరు తీర్మానం పెట్టినారు, శాసనసభ చర్చ పెట్టినారు సార్. ఇంతవరకు ఆ రిజర్వేషన్లకు సంబంధించి మీరు చేసిన లెక్కల గురించి పార్టీలకు ఇచ్చినారు? అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు సార్. ఏ క్యాస్ట్ ఎంత ఉంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. బీసీలలో ఇవాళ అన్ని కులాలు లెక్కలు ఆడిచ్చారు సార్. లెక్కలు ఇంకా బయటికి రాలేదు, లెక్కలు చేసిన తప్ప లెక్కలు బయటకు రాలేదు. ఫస్ట్ పాయింట్, లెక్కలు వచ్చిన తర్వాతే కదా 51%. ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఉన్నదా? ఏ ఎమ్మెల్యే దగ్గర ఇన్ని ఉన్నదా? అసలు చెప్పండి చరణ్ గారిని అడుగుతున్నాను. ప్లస్ నేనేమంటే, తమిళనాడులో ఏ విధంగానైతే అమలు చేస్తామన్నప్పుడు ఆ రకమైనటువంటి రాజకీయ ప్రయత్నం జరగలేదనేది మా అభిప్రాయం. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయంగా అంత ఇంటెన్స్డ్ ఉద్యమాలో లేకపోతే అంత అలా జరిగి రావడం ఒక ఎత్తు, జరగకుండా తీసుకురాగలితే కూడా అది కూడా సక్సెస్. మరి నాకు తెలియదు ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ ఏంటో, నాకు తెలియదు కదా, చరణ్ గారు చెప్తారు. ఎందుకంటే 42 + 27 69% తమిళనాడు తరహాలో అమలు చేస్తామని వారు అంత వేదిక మీద చెప్పిన తర్వాత మరి ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యూహం ఏముందో ముఖ్యమంత్రి గారిది? సార్ నేనేమంటాను సార్, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారులు ఉన్నారు సార్. ఇవాళ బీహార్లో కూడా గతంలో కూటమిలో వీళ్ళు ఉన్నారు. ఇలా కర్ణాటకలో వీళ్ళు ఉన్నారు సార్. కర్ణాటకలో వీళ్ళు లెక్కలు చేశారు సార్. లెక్కల్ని అమలు చేయలేక మళ్ళీ లెక్కలు చేస్తున్నారు. ఇవాళ 462 కోట్లు పెట్టి ఏమంటే సార్, ఇప్పుడు ఇన్ని రకాల అంశాలు మీకు తెలిసినవి మళ్ళీ మీరు ఏమంటారు సార్, జీవో ఒక రోజు అంటారు. ఇవాళ ఇస్తున్నారు జీవో. ఈ జీవో ఇస్తే ఏమైంది సార్? గతంలో మేము 396 జీవో కేసీఆర్ గారు ఇచ్చారు సార్. 34% రిజర్వేషన్ అమలు చేయాలని కేసీఆర్ తప్పు పట్టింది. జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ గారు. నమస్కారం. మీతో మాట్లాడే ముందు ఒకసారి కిషోర్ రెడ్డి గారితో మాట్లాడేస్తారు. కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు మహేష్ గౌడ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా, అంటే బీజేపీ నాయకుల కన్నా అంత విశ్వాసం ఉందో లేదో కిషన్ రెడ్డి గారి మీద నాకు తెలియదు, కానీ మహేష్ గౌడ్ గారు చాలా విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక్కరోజు